శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరంలో ప్రథమంగా చెప్పేటటువంటి వారఫలాలు. ఈ ఆంగ్ల నూతన సంవత్సరము ప్రజలందరికీ కూడా సుఖశాంతులు ఇవ్వాలి అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, నవగ్రహాల యొక్క అనుకూలం ప్రతి మనిషికి కూడా ఉండాలి అని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరులను కోరుకుంటూ రాశి ఫలితాలు ప్రారంభించుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో వక్రించినటువంటి గురువుగారు ఉన్నారు. ఇక కర్కాటక రాశిలో కుజుని యొక్క వక్రత, కన్య రాశిలో కేతువు, ధనుసు రాశిలో రవి బుధులు, కుంభరాశిలో శని చంద్ర శుక్రులు, మీనరాశిలో రాహువు. 5వ తేదీన గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా 11వ తేదీ వచ్చేటప్పటికి గ్రహస్థితులలో వచ్చిన మార్పులు ఏవి అంటే, చంద్రుని యొక్క స్థితి కుంభరాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ ఒక్క గ్రహస్థితి తప్ప ఇంకా వేరే గ్రహాల యొక్క మార్పు అనేది జరగలేదు. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలని మనం ముందుగా చెప్పుకున్నట్లయితే, శని చంద్ర శుక్రులు కుంభరాశిలో ఉన్నారు. ఈ శుక్ర చంద్రుల యొక్క ఫలితము మనకి లలిత కళలలో అభివృద్ధిని ఇస్తోంది, చక్కటి మానసిక ఉల్లాసాన్ని ఇస్తోంది. ఏ విషయాన్నైనా తేలిగ్గా తీసుకోవడము, ఎక్కువ కష్టపెట్టుకోకుండా మనసుని అతి త్వరగా పరిష్కార మార్గాలు, ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినా కానీ దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేటటువంటి విధంగా ఆలోచించుకోవడము ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అయితే శని శుక్రుల యొక్క కలయిక కొద్దిగా అపోహలకి దారితీస్తూ ఉంటుంది. ముఖ్యంగా వివాహ బంధంలో కాస్త ఆటంకాలని సూచిస్తూ ఉంటుంది. ఈ శని చంద్రుల యొక్క కలయిక సర్పదోషాన్ని సూచిస్తుంది, మానసికమైన వ్యధని సూచిస్తుంది. రవి బుధ, ఈ బుధ ఆదిత్య యోగము ధనస్సు రాశిలో ఏర్పడుతూ ఉంది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము, ఎందుకంటే తరచూ 2 గ్రహాలు కలుస్తూ ఉంటాయి. అవి 2 ఏమిటి అంటే రవి బుధులే. వీరిద్దరూ భూమికి చాలా దగ్గరగా ఉంటూ ఉన్న కారణం చేత ఈ 2 గ్రహాలు, పైగా ఒకదాని వెనకాల ఒకటి ఉంటున్న కారణం చేత కూడా తరచుగా కలుసుకుంటూ ఉంటారు. ఇది ఒక యోగం, అద్భుతమైనటువంటి యోగము. కాబట్టి దీనివల్ల, అంటే ఈ యోగము వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి, బంధువర్గ రీత్యా అభిమానం పెరుగుతూ ఉంటుంది, ఆప్యాయతలు పెరుగుతూ ఉంటాయి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. స్థితుల యొక్క దృష్టుల్ని మనం పరిశీలన చేసినట్టయితే, కుజుని యొక్క 8వ దృష్టి శుక్ర శనిల మీద పడుతోంది. వార ప్రారంభంలో చంద్రుడి మీద కూడా పడుతుంది. మానసికోల్లాసము కొంచెం తగ్గడము, అలాగే ప్రేమ వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు ఇబ్బందులే ఉంటాయి, ప్రయాణాలలో ఇబ్బందులు, వాహన ప్రమాదాలని సూచిస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందుల్ని పెడుతూ ఉంటుంది కుజుని దృష్టి. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక గురువు గారిని తీసుకున్నట్లయితే, కేతువు మీద 5వ దృష్టి పడుతూ ఆధ్యాత్మిక చింతనలో కాస్త ఉన్నతినిస్తుంది. మొత్తం మీద గ్రహగతుల్ని పరిశీలించినట్టయితే తప్పనిసరిగా నవగ్రహ హోమం చేసుకుంటే చాలా చాలా మంచిది. ఇది చెప్పదగ్గ సూచన. ప్రతివారు చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ కుదరని పక్షంలో నవగ్రహాల యొక్క స్తోత్రాలు మటుకు తప్పనిసరిగా చదవండి. ఈ అష్టదిక్పాలకులు కానీ, నవనాయకులు కానీ, త్రిమూర్తులు కానీ, పంచమహాభూతాలు కానీ, ఇవన్నీ కూడా ఈ సృష్టిని పరిపాలించడానికి మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటాం. మనిషికి ఆధ్యాత్మిక చింతన పెరగడానికి, అలౌకికమైన ఆనందం పొందడానికి కూడా ఈ గ్రహాల స్థితులు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా కారణభూతమవుతూ ఉంటాయి. అయితే ఈ త్రిమూర్తుల్ని ఎవరైతే పూజిస్తూ ఉంటారో, ఇంటి ఇలవేల్పుగా కూడా పూజిస్తాం మనము. ఈ రకమైనటువంటి పూజలు, ఈ రకమైనటువంటి ముడుపులు కట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా మనిషి యొక్క ఉన్నతికి, మానసికమైనటువంటి ప్రశాంతతకి దారితీస్తాయి. కాబట్టి ఎవరికి ఏ స్తోత్రపారాయణలు వీలైతే అవి చేసుకోవాలి అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. మేషరాశి. మేషరాశి వారికి ఈ నూతన సంవత్సర ప్రారంభంలో 5 నుంచి 11 వరకు గల కాలానికి 5 గ్రహాల యొక్క ఉన్నతి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో గురువు గారు బాగున్నారు, షష్ఠ స్థానంలో కేతువు బాగున్నారు, లాభ స్థానంలో 3 గ్రహాల యొక్క సమ్మేళనం జరుగుతుంది. వెరసి 5 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదు.
అంటే ఎన్ని రకాల లాభాలు ఉంటాయంటే మాతృవర్గ రీత్యా లాభం ఉంటుంది, ధన ఆదాయం పెరుగుతుంది, అలాగే ధనము ఆదాయం పెరుగుతోంది, స్థిర చిరాస్తులు పెరుగుతున్నాయి, మీ మాట తీరు బాగుంటుంది, సన్మాన సత్కారాలకి మీరు చాలా అర్హులవుతూ ఉంటారు, మీ మాటకి చాలా పరపతి పెరిగి ఒక పెద్ద మనిషిలాగా మీరు వ్యవహరింపబడుతూ ఉంటారు, 10 మంది చేత గుర్తింపబడతారు, సన్మాన సత్కారాలు అందుకుంటారు, వివాహాది శుభకార్యాలలో మీరే ప్రథమమైనటువంటి భూమికని పోషిస్తారు, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, మాట సహాయాలు ఉంటాయి, స్త్రీల వల్ల అనేక లాభాలు ఉంటాయి, కళాకారులకు బాగుంటుంది, ఒక్కటేమిటి అన్ని రకాలైనటువంటి లాభాలు చవి చూస్తారు. అంత బ్రహ్మాండంగా ఉందని చెప్పచ్చు. ఇక మీరు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారా, లేదా రాత పరీక్షలకు వెళ్తున్నారా, లేదా ఏదైనా ప్రదర్శన, మీ కళా ప్రదర్శన కానీ మీ విద్యా ప్రదర్శన కానీ ఇలాంటి వాటికి వెళ్తున్నారా, ఏ దానిలో అయినా ఏ రంగంలో అయినా అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకొచ్చుకుంటారు మీరు. అంత బాగుంది అని చెప్పచ్చు. ఉద్యోగ జీవితంలో కూడా చాలా సంతృప్తి ఏర్పడుతోంది, స్థాన చలనాలు ఉన్నాయి, పితృవర్గ రీత్యా బాగుంది, బుధ ఆదిత్య యోగం ఉండడం కారణం చేత అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతోంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కూడా తృతీయ స్థానంలోకి చంద్రుడు మారి ఆత్మ సంయమన శక్తిని ఇస్తున్నారు, ధైర్యాన్ని ఇస్తున్నారు, ఉత్సాహాన్ని ఇస్తున్నారు, బలాన్ని ఇస్తున్నారు. స్త్రీలకి బాగుంది, విద్యార్థులకి బాగుంది, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చది వారందరికీ బాగుంది. మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటటువంటి కాలంగా తెలియజెప్తూ ఉన్నాను. అన్ని విధాలా బాగుంది. తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి, మరింతగా అనుకూలంగా ఉంటుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలైనా చేసుకోండి, లేదా ఇంటి ఇలవేల్పునైనా పూజించండి. 2 చేసుకున్నా కూడా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ శుభం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.